చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత అత్యంత భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది శ్రీకాళహస్తి ఆలయంలో. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. రాహుకేతు పూజలు చేసుకుంటూ ఉంటారు. అదే స్థాయిలోనే స్వామివారికి సంబంధించి ఆలయం లోపలికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని అంటే వాయులింగేశ్వరుని క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ప్రతిరోజు 40,000-50,000 మంది, వీకెండ్ రోజులైతే 60,000-70,000, 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ భక్తులు ఏదైతే కాళహస్తికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ గదులు, కాటేజీలు, ఎందుకంటే స్నానాలు గానీ ఇవన్నీ కూడా రెడీ అవ్వడానికి కావచ్చు, ఇదంతా ఎక్కడి నుంచి అక్కడి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళకందరికీ గదులు, కాటేజీలు ఫెసిలిటీస్ ఇవ్వడానికి దేవస్థానానికి తక్కువ పరిమితిలో మాత్రమే ఉన్నాయి అవకాశాలు. ఎందుకంటే ప్లేస్ కానీ లేదంటే ఎందుకంటే పట్టణం మధ్యలోనే కాళహస్తి ఆలయం ఉన్న నేపథ్యంలో చాలా తక్కువ పరిమిత సంఖ్యలోనే గదులు, కాటేజీలు ఉంటాయి. అయితే మిగిలినటువంటి అంటే దీనివల్ల ఎలా అంటే అంటే ఉన్నటువంటి కాళహస్తి ఆలయానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అదంతా కూడా స్థానికులకి ఎంతో రకంగా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్లనే ఇవాళ లాడ్జెస్ కానీ, హోటల్స్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోతూ ఉంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి మాత్రం కొంతమంది అంటే పై స్థాయిలో ఉన్న కొంతమంది మాఫియాగా ఏర్పడి లాడ్జెస్‌లో అంటే పై స్థాయిలో ఉన్న లాడ్జెస్ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కింది స్థాయి ఏదైతే చిన్న చిన్నగా డార్మెటరీ హాల్స్ అని ఇట్లా రకరకాల చిన్న చిన్నవి ఏర్పాటు చేసుకొని ఉంటారో వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మరియు వాళ్ళంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎందుకంటే వచ్చేటటువంటి ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా వచ్చి వాళ్ళు అక్కడెక్కడ కూడా స్టే చేసి 2, 3 రోజులు ఉండాలని ఎవరు కూడా అనుకోరు. కేవలం స్నానాలు చేసుకొని బట్టలు మార్చుకొని నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని కుటుంబ సభ్యులతో ఎంత తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే తొందరగా వెళ్ళిపోతారు. అలాంటి దానికోసం తక్కువ మోతాదులో కొంతమంది చిన్న చిన్న డార్మెటరీ హాల్స్ ఏర్పాటు చేసుకొని రూ. 100, రూ. 200 అట్లా గంట, 2 గంటలు, 3 గంటలు వాళ్ళ భక్తులకు అవసరమైన స్నానాలకు సంబంధించి వాళ్ళకి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. అయితే దీనివల్ల పై స్థాయిలో ఉండే హోటల్స్‌కి దెబ్బ ఉంది. పెద్ద ఎత్తున తమ ఆదాయం అంటే లక్షల్లో మేము రెంట్లు కట్టుకోవాలి. అదే స్థాయిలోనే కోట్ల రూపాయలు కట్టి బిల్డింగ్‌లు కట్టి ఇవాళ ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి లాడ్జెస్ అంతా వాళ్ళ యజమానులు కొంతమంది మరికొంతమంది తో చేతులు కలిపి వీళ్ళపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా గత 2, 3 రోజుల నుంచి కూడా మీడియా ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలోనే పోలీస్ స్టేషన్ల వరకు కూడా ఈ లాడ్జీల మధ్య చెలరేగినటువంటి అంశం పోలీస్ స్టేషన్ల వరకు కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఎందుకంటే రోజు రోజుకి కూడా ఆ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం. మరోవైపు కాళహస్తి ఆలయంలో ఈ లాడ్జెస్, ఈ చిన్న చిన్న లాడ్జెస్, పై స్థాయిలో ఉండే లాడ్జెస్ మధ్య జరుగుతున్న ఈ పోటీ కారణంగా ఈ ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి మాటల దాడి కావచ్చు, లేదంటే అవసరం వస్తే చేతల దాడులు కూడా చేసుకుంటున్నారు. మాఫియాగా ఏర్పడి కొంతమంది పైన చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే దానిపైన మాత్రం పోలీసులు ఒక అంటే ఛాలెంజ్‌గా తీసుకోవడం జరిగింది. అయితే భక్తులుకి ఎవరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఇలాంటి ఇష్యూస్‌లో చాలా జాగ్రత్తగా తీసుకొని అంటే కాళహస్తికి పట్టణానికి ఉన్నటువంటి పేరును దృష్టిలో పెట్టుకొని ఇది సమస్యను సాల్వ్ చేయాలంటున్నారు. దీనిపైన ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఇప్పటికే చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోయి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారో. లాడ్జీల మధ్యలో చెలరేగినటువంటి చిన్న లాడ్జీలు, పెద్ద లాడ్జీల మధ్య చెలరేగిన వివాదాన్ని ఏ విధంగా అధికారులు పరిష్కారం చేస్తారు? అదే స్థాయిలోనే శ్రీకాళహస్తి ఆలయం దేవస్థానం అధికారులు కూడా భక్తులకి మరికొన్ని ఫెసిలిటీస్, గదులు, కాటేజీలు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా భక్తుల నుంచి వస్తుంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది. చూద్దాం. ఎందుకంటే కాళహస్తి ఆలయానికి వెళ్తే చాలా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ గదులు, కాటేజీల కారణంగా. అందువల్లనే ప్రైవేటు హోటల్స్ లేదంటే ప్రైవేటు లాడ్జెస్ లేదంటే ఈ రకమైనటువంటి అక్కడ పోయి 3,000, 4,000, 5,000 ఒక రోజుకి, ఎందుకంటే 12 అవర్స్‌కి అంత అమౌంట్లు కట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం తీసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు అని, లేదంటే ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీస్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం దేవస్థానం పైన ఉంటుంది. అలా చేయగలిగితే ఈ చిన్న లాడ్జెస్, పెద్ద లాడ్జెస్ మధ్య చెలరేగినట్టు ఇలాంటి వివాదాలు కూడా భవిష్యత్తులో ఉండవు. వాళ్ళు కూడా అందరూ కూడా కలిసిమెలిసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. చూద్దాం మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.